హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు జాబ్లెస్ ఉమెన్. చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ టీవీ సౌండ్ రావడం వల్ల వాయిస్ ఇస్తూ ఉన్నాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే మా వారి మీద నేను ప్రాంక్ చేస్తున్నారనమాట. ఆయన కాఫీ అడిగారు. నేను కాఫీ అది పాలల్లో సాల్ట్ వేసి ఇద్దాం అనుకుంటున్నాను. సో ఆయన అయితే హాల్లో కూర్చోన్నాడు. చూద్దాం ఆయన రియాక్షన్ ఎలా. నేను వెయిట్ చేస్తూ ఉన్న ఆయన రియాక్షన్ కోసం. చూద్దామండి. పాలైతే పొయ్యి మీద పెట్టానండి, ఇంకా కాగలేదు. వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను ఈ హడావిడిలో మా వారు, నేను ముందుగానే నా ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ ఉన్నాను. ఒక మధ్యలో మా వారు తాగిన తర్వాత రియాక్షన్ గుద్దుతాడు లేదా ఏంటి ఏం తెలియడం లేదు. సో ఈ లోపల పాలుగా అయిపోయాయి అన్నమాట. కాఫీ పొడి మన ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇంట్లో ఉండే కాఫీ పొడి యూస్ చేస్తున్నాను. తర్వాత అదే నా రియాక్షన్ నాకు అర్థం కావట్లేదు, ఎట్ట చేస్తారో ఏంటో. ఫస్ట్ భయపడిపోతున్నాను. ఇంకా ఏదైనా కాఫీ పొడి వేసుకొని ఇంట్లో నేను హడావిడిలో అన్నీ తోసేస్తున్నాను కూడా. పక్కన ఒక సాల్ట్ తీసుకున్నాను కొంచెం, అది సరిపోతుందో సరిపోదో అని కూడా మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేశాను అనమాట. ఇంట్లో టోటల్గా ఒక 1.5 స్పూన్ అయి ఉంటుంది అది ఫుల్గా. ఇంక నీట్గా నేను ఈ పాలు తీసి దాంట్లో పోసేసాను. పోసి నీట్గా మిక్స్ చేస్తున్నాను అనమాట. బాగా కలవాలి కదా మనం పోసిన సాల్ట్ అండ్ కాఫీ పొడి. అందుకని నీట్గా మిక్స్ చేస్తూ ఉన్నాను. మా వారేమో సోఫా మీద కూర్చొని న్యూస్ చూస్తూ ఉన్నారు అనుకుంటున్నాను. మేబీ సౌండ్స్ అయితే వస్తున్నాయి, అందుకని చెప్పేసి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట. నీట్గా కలిపేసుకున్నాను. 1కి 2 సార్లు ఎక్కడ ఇది లేకుండా, ఆయనకి డౌట్ రాకుండా నీట్గా కలిపేసుకున్నాను. మా వారేమో వీడియోస్ అవన్నీ తీసుకుంటూ ఉన్నారనమాట. నేను ఇంకా తీసుకుపోయి మా వారికి కూర్చోబెట్టి తాగిపిద్దాము అంటే, మా వారు చూడలేదు, నేను ఆయన వీడియోస్లో ఉన్నారు. నేను ఒక దగ్గర సెట్ చేసేసాను, కెమెరా సెట్ చేసి వెయిట్ చేస్తూ ఉన్నా మా వారి కోసం. ఆయన వస్తారేమో ఇద్దాము, కూర్చోబెడదాము అని చెప్పి. ఇంత లోపల మా బాబు వచ్చాడనమాట. వాడి ఇంట్లోనే చదువుకుంటాను అన్నాడు, అందుకని ఇంట్లోనే చదివిస్తూ ఉన్నాను. నేను పిలుస్తూ ఉన్నా మా వారిని, రాండి తాగండి కూర్చోండి వస్తున్నాను, ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది కదా అని చెప్పేసి. ఆయన సరే ఉండి నేను వీడియో సెట్ చేసుకొని వస్తాను అన్నారు. మా వారు ఇటువైపు కూర్చోమన్నాను, తిడుతూ ఉన్నారు నన్ను. ఉప్పు అబ్బాదే కాఫీ ఇదే మనిషి ఎవరంతా చెడిపోయింది. పోయి చక్కెర వేసుకురా బాబు. ఉప్పు అబ్బా, ఎవరంతా చెడిపోయింది. వచ్చా అబ్బా ఉప్పు అబ్బా, నేను చెప్పినా కదా ఉప్పు వేసుకుని వచ్చినప్పుడు. ఉప్పు ఏం లేదు, మర్యాదగా పో. ఉప్పు ఉప్పు ఎందుకు వేస్తానబ్బా? ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసిన కావాలని కదా, కావాలి కదబ్బా, దాంట్లో ఉప్పు వేస్తున్నావా? ఉప్పు అబ్బా, అది ఉప్పుగానే ఉందా? సరే నువ్వు రావాలి, తాగి చూసి చెప్తున్నా. తక్కువ డాడీ చూసేస్తున్నాడు. ఉప్పిందిరా మీకు ఇద్దరికి ఏం ఒళ్ళు తెలియదు. తాగితేనే చెప్పింది. అది ఉప్పుగానే ఉందలే బాను. ఉప్పు అది స్వీట్ అని మాకేమన్నా అమాయకులు. అది ఉప్పుగానే ఉంది. ఇప్పుడు ఏం చేసేది? పోయి చక్కెర వేసుకురా, అది బాగా వేసు. నాకు
పాలు పెడితే ఎంత కాదు. నేనేం చేసేదాన్ని ఉప్పు వేస్తే ఉప్పు ఎందుకు వేస్తాను నేను పిచ్చా? ఎవరెవరు పోయి పాలు పెడతాం అది ఉప్పగానే ఉంది గోప. నిజంగా ఊసేస్తుంది. నిజంగానే దీంట్లో ఉప్పు ఎందుకు అది ఉప్పగా ఉంది నాకు తెలిసింది, ఉప్పుగా ఉంది. నిజంగా ఉప్పగా ఉంది. అక్కడ పెట్టేసి ఉప్పు వేసుకుంటాం. అసలు ఉప్పే మన ఇంట్లో తక్కువగా ఉంది. అది ఉప్పు పోయి షుగర్ కలుపుకొని ఇంకోటి ఎత్తుకోరా. ఏం లేదు. 2 సార్లు తాగా. అది ఉప్పే. అబద్ధాలు ఎందుకు చెప్పారు? నిజం కాదని. అది ఉప్పే. అది మీరు యాక్షన్ చేయబాకండి. అది ఉప్పేరా మనం చేసుకోవాలి. పడితే ఏం వద్దా? తాగవా? తాగేనే. వద్దా పప్పు? ఇప్పుడు మీకు అట్లా అనిపిస్తుంది కొంచెం. లేదప్ప అది ఉప్పే. ఉప్పగా ఉంటే ఎడతాతావు బాగా. బిస్కెట్లు ఎవరైనా ఇచ్చారు? ఏమొద్దు, నాకేం వదిలే. వస్తే మీ పాలు కాకుడి వస్తే అయితే మరి పారబోసుకుంటున్నా. ఆ ఉప్పగా నేను తాగలేదు నా వల్ల. ఏమి లేదు. వద్దబ్బా ఉప్పుగా. గోరట్టు పెట్టుకుంటూ ఉప్పుగా ఉంటే అట్టుంటారు చెప్పండి. మా అబ్బాయి ప్రాంక్ని మాత్రం ఇది చేసేసాడండి. వాడు నేను ఫోన్ పెట్టేది చూశాడనమాట. వాడు ఏం చేశాడంటే ఫోన్ని తీసేసేదానికి ఇట్లా ట్రై చేశాడు. దానికి ఒక సపోర్ట్ పెట్టున్నాను. ఆ సపోర్ట్ తీయడంతో ఫోన్ కింద పడిపోయింది. ఇంకా మా వారికి వేసిపోయింది. ఇంకా మా వారు నన్ను 2 తిట్లు తిట్టి మర్యాదగా పోయి కాఫీ పెట్టుకోరా అని చెప్పారు. మళ్ళీ ఆయనకి వేసి కాఫీ పొడి పెడుతున్నాను. కాఫీ పొడి వేసి చక్కెర వేసి పెడుతున్నాను అనమాట. మా వాడు చదువుకోరా అంటే వాడు ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. ప్రాంక్ ఏమైందంటే గాన్ అయింది. ప్రాంక్ ఈజ్ గాన్. మా వారు కనిపెట్టేశాడు అనమాట ముందుగానే. అది అంటే తెలిసిపోతుంది కదా షుగర్కి సాల్ట్కి తేడా. ఆయన కనిపెట్టేసి నువ్వు నిజంగానే సాల్ట్ వేసావు, మర్యాదగా పోయి తీసుకోరా అని చెప్పారనమాట. ఆయన ఎట్టెట్టో మేనేజ్ చేశాను నేను. లేదండి ఇది అది అని. ఆయన నమ్మలేదు. ఈ లోపల మా వాడు ఏం చేసినాడంటే అక్కడ ఉండి సపోర్ట్కి ఒకటి పెట్టున్నాని అది తీయడంతో దబిక్కని ఫోన్ కింద పడిపోయింది. ఇంకా మా వారు చూసేశారు. ఆ ఫోను కింద పడిపోవడంతో ఈ అమ్మాయి ప్రాంక్ చేస్తుంది అని చెప్పేసి తెలిసిపోయింది అనమాట మా వారికి. మా వారు 2 తిట్టి నా నోరంతా గొబ్బు గొబ్బు చేసావు అని చెప్పేసి తిట్టి కాఫీ పెట్టించుకున్నారు మా వారు. ఇదే అండి. ఇదిగో చెంచు. కనిపెట్టేసా. ఇది సాల్ట్దే. ఇది సాల్ట్ కాదు, కమ్మని కాఫీ. నీకేమనిపించింది చెంచు? ఫస్ట్ టైం పెదాల కాడ తగలంగానే అది ఆ మాత్రం కనుక్కోలేకపోతే ఎలా చెప్పండి. నేను ఎంత మేనేజ్ చేసినా నువ్వు తాగుతావేమో అనుకున్నాను. యూట్యూబ్ చేసే వాళ్ళకి యూట్యూబ్ ప్రాంక్. అబ్బో, ఇప్పుడు గాన్ అయిందనే లేకపోతే సక్సెస్ అయిందనే? సక్సెస్ అయింది కదా నీకు. నువ్వు తాగలేదు కదా మరి. మా వాడు చేసిన పని అండి ఇదంతా. లేదంటే దాన్ని ఎట్టొకటి చేసి మా వారిని కొంచెం ఇది చేసేదాన్ని. సరేలేండి. సరే అండి అందరికీ. సరేనండి అయితే అందరికీ బాయ్. జాగ్రత్తగా ఉండండి, హెల్దీగా ఉండండి. మా వారు మోసపోలేదనిపించింది. నేను మోసపోనుగా. నేను ఆల్రెడీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ని. నాకు తెలియకుండా ప్రాంక్ చేయాలంటే అవరితరంగా చూద్దాం. కానీ ఈసారి ఖచ్చితంగా చేపించాలండి మా వారి దగ్గర ప్రాంక్. ఆయన మోసపోయేటట్టు చెయ్యాలి ఎట్టొకటి చేసి. నన్ను ఎవ్వరు ఏవి చేయలేరురా. మా వాడు చేసిన ఇది కానీ తెలిసిపోయింది. లేకపోతే పాపం దెబ్బలు కూడా తిన్నాడు చంద్రబాబు.
పాపం నేను వాడు చదువుకోకుండా ఇక్కడ కూర్చొని మా ఇద్దరిని చూస్తూ ఉన్నాడు. వాడు లోపలికి వెళ్ళి చదువుకోరా అంటే అమ్మ 2 తగిలిచ్చాను, ఇంక పోయాడు చదువుకునేదానికి. సరే ఓకేనండి, అందరికీ బాయ్, థ్యాంక్ యూ. ఓకే అండి, బాయ్ బాయ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్. బాయ్ అండి. ఇలాగే చూస్తుండండి, మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. బాయ్ బాయ్, జాగ్రత్త మరి, బాయ్.